ఇది భయపడుతుంది అనుకుంటే కరెక్ట్ గా వచ్చాడుగా. నిన్నేరమ్మా, ఏంటి గొడవ? ఏం లేదు హర్ష, నువ్వెళ్ళు. అమ్మయ్యా, అనుభవాలున్నాయిగా, చెప్పకుండా జాగ్రత్త పడుతుందిలే. గావు కేకలు పెడుతున్నావు, అడిగితే ఏం లేదంటున్నావు. చామంతి మీద కదా అరుస్తున్నావు. అవునయ్య గారు. అనుకున్నానమ్మా, వీళ్ళకి ఇంకేం పని ఉండదు కదా, పని చేసే వాళ్ళనే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. హలో హర్ష, ఇప్పుడు ఎవ్వరికీ పని లేక దీంతో మాట్లాడడం లేదు. అది చేసిన పనికి కోపం వచ్చి మాట్లాడుతున్నాను. రమా, నీకంత కోపం వచ్చే పని చామంతి ఏం చేసి ఉంటుందంటావు? అది మాత్రం చెప్పద్దత్తయ్యా. నేను చెప్తానయ్య గారు. నువ్వేంటే చెప్పేది? నా భర్తకి చెప్పడానికి నాకేమైనా భయమా? నేనే చెప్తాను. అది నిన్ను గిల్లింది, నువ్వు వారి చేస్తున్నావు. గడ్డి దానికి పెడతావనుకుంటే నాకు నమ్మకం లేదు రమా. హర్ష, మనం దీనికి ఫీజు కట్టి చదువుకుంటుందని కాలేజీకి పంపిస్తుంటే కాలేజీ ఎలక్షన్స్ లో ఇది ప్రెసిడెంట్ గా నిలబడుతుందంట. అది మన నిజా మీద పోటీగా నామినేషన్ వేస్తుందంట. దేనికి దేనికి హర్ష? బుద్ధిగా చదువుకోకుండా ఆ ఎలక్షన్స్ దీనికెందుకు? వాళ్ళ నాన్న కోసం కాలేజీకి వెళ్తోంది కదా, అందులోనే ఉండగా మిగతావన్నీ దేనికి? ఇక్కడ కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయి తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటోందేమో. అవన్నీ కలలోవే. ఆ మాట చెప్పు హర్ష. ఎందుకు కాలేజ్కి వెళ్తోందో అది మాత్రమే వెలగబెట్టమని బుద్ధొచ్చేలా చెప్పు హర్ష. చెప్తాను రమ్మా. ఇది నువ్వు కూడా వినాలి. అమ్మ చామంతి, నువ్వు కూడా వినమ్మా. కాలేజ్ ఎలక్షన్స్ అనేవి చాలా చిన్న విషయం. మీరెందుకు దీన్ని భూతదంలో పెట్టి చూస్తున్నారు? దీనికి ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదే. ఆ విషయం చామంతికి చెప్పు హర్ష. కన్నయ్య, పైకెక్కుతుంటే కిందకి లాగే చేతులు చాలా ఉంటాయని అయ్యగారు చెప్పినట్టు వీళ్ళు నిజం చెయ్యాలని చూస్తున్నారు. నాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే నామినేషన్ వేసి ఎలక్షన్స్లో నిలబడాలి అనుకుంటున్నాను. ఏదో రూపంలో నువ్వే వచ్చి నాకు ఏ ఆటంకాలు కలగకుండా చూడు కన్నయ్య. లోపలి పరుడిపై దృష్టి పరుపగా తల వంచి కై మోచి శిష్యుడవు నీవైతే నీ కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఈరోజు మనం ఆ చామంతిని పెట్టే టార్చర్కి అది నామినేషన్ వెయ్యను అని డిసైడ్ అయిపోవాలి రోజా. ఈ ప్రోగ్రాం అందుకే అయినప్పుడు దానికి అడుగడుగున అదే ఎదురయ్యేలా నేను చేస్తాను కాత్తయ్య. త్వరగా రారా. చూసుకోనా, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నారు, లైట్లు పెట్టించుకోవచ్చు కదరా. ముందా కళ్ళజోడు తీయన్నా. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. దారా.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రాజ్ కపూర్ అప్పుడే వచ్చేసావా? చెప్పిన టైం కన్నా ముందే వచ్చి నేను పెట్టబోయే బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కి బ్లాక్ సెట్ చేయడం నా హాబీ మేడం. మీరు చెప్పిన టైంకే షూట్ స్టార్ట్ చేస్తా, ఈ లోపు చూస్తా. సరే పద. చామ్ ఆర్ యు ఓకే? ఆ, ఆ, చెప్పండి బాబు, ఏంటి? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు చామ్. చందు అంతా చెప్పింది చామ్. నువ్వు నామినేషన్ వేయకూడదని చాలా గోల చేశారంటగా. నాన్నొచ్చి నీకు సపోర్ట్ చేశారంట. అవును బాబు, నాకు అండగా అయ్యగారు ఉన్నారన్న ధైర్యంతోనే ఉన్నాను. నేను నీకు అండగానే ఉంటున్నాను చామ్. నన్ను నువ్వు మర్చిపోతున్నావు చూసావా? ఇదే నాకు బాధ తెప్పిస్తుంది. ఇదేదో బాగున్నట్టుంది. ఇక్కడ పెట్టరా. మాట్లాడడం లేదు చూసావా? ఇది ఇంకా నాకు బాధగా ఉంది. నాకు అన్నింట్లో సహాయం చేసిన మీరే నన్ను మర్చిపోవద్దు. కానీ అలా అని మనసులో చోటుండిపోయేలాగా చేసుకోలేను. ఏ చామ్, నీ మనసులో నేనున్నానన్నది నిజం కాదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నది అబద్ధం అని చెప్పగలవా? ఇక్కడ నిజాన్ని నిజం చేసే స్థాయి లేదు బాబు. దాన్ని అబద్ధం చేయడానికి అర్హత ఉంది. దయచేసి మీరు ఇలానే ఉండండి. ఇద్దరికి ఏ సమస్య ఉండదు. చామ్, చెప్తున్నాను కదా బాబు.